చర్లపల్లి జైలులో 78 మంది ఖైదీలు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. 10th పాస్ అయితే చదువుకోవడానికి చాలా అవకాశాలుంటాయని, డిగ్రీ చదవాలంటే 10th ఉండాలి, అందుకే NIOS ద్వారా ఓపెన్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైదీల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామంటున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు జీవితాల్లో మార్పు తీసుకురావడానికి జైలు శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగానే NIOS ద్వారా చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసింది. సో ఇందులో భాగంగా వారికి ఓపెన్ స్కూలింగ్ ద్వారా చదువు చెప్పించింది. ఇలా సుమారుగా 78 మంది దాకా ఈ ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకుని ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ కూడా ఇవాళ సర్టిఫికెట్ల ప్రధానోత్సవం జరిగింది. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి జైలు శాఖ డీజీ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మనం చెప్పండి, అసలు వీరికి చదువు చెప్పించాలన్న ఆలోచన మీది ఎందుకు కలిగింది? అసలు చదువు ఎందుకు ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నారు? చదువు చాలా ఇంపార్టెంట్. ఏది చాలామంది మేము ఇక్కడ చూస్తున్నాము, మా దగ్గరకు ప్రిజన్ డిపార్ట్మెంట్కి వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి సరి అయిన చదువు లేదు. సో చాలామందికి అవకాశం రాలేదు, లేకపోతే కొన్ని కారణం వల్ల వాళ్ళు చదవలేకపోయారు. వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో తప్పకుండా మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ITI ఇప్పుడు త్వరలో ఆర్గనైజ్ చేస్తున్నాము, అది వస్తుంది. ITIకు క్వాలిఫై కావాలంటే క్లాస్ 10 సర్టిఫికేట్ తప్పకుండా కావాలి. ఇంతకుముందు మాకు BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో కూడా MAU ఉంది ఫర్ BA అండ్ MA. అవి కూడా మేము ఎక్కువ సబ్జెక్ట్స్ పెట్టి దానికి కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాము. సో ఎడ్యుకేషన్ ఫాలో చేయాలంటే ఎడ్యుకేషన్ ఫాలో చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకుని వొకేషనల్ స్కిల్స్ ఫాలో చేయాలంటే అది కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఈవెన్ LLB అండ్ అదర్ అవెన్యూస్కు వెళ్తారు అని ఆశిస్తున్నారు. సో దిస్ హెస్ గివెన్ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ లాట్ ఆఫ్ స్కోప్. చర్లపల్లిలో శిక్షణ వహిస్తున్న వారందరూ కూడా 100% పర్సెంటేజ్. ఇదంతా ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు? యాక్చువల్లీ 108 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఎవరు సీరియస్ ఉన్నారు, ఎవరికి మంచి చదువు వచ్చింది, వాళ్ళ మీద మేము బాగా ఫోకస్ చేసాము. కంటిన్యూస్లీ వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం. అతను చెప్పారు ఎర్లీ మార్నింగ్ నుంచి ఎప్పుడు వాళ్ళకు టైం ఉన్నప్పుడు చదువు చెప్పడం, మాక్ టెస్ట్ చేయడం. మెనీ టైమ్స్ నేను మాక్ టెస్ట్ పేపర్స్ ఈవెన్ హెడ్ క్వార్టర్స్కు తీసుకొచ్చి చూశాను. అసలు వాళ్ళు ఎలాగా, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకుని కంటిన్యూస్లీ వాళ్ళు ప్రోగ్రెస్ మానిటర్ చేశాము. సో దానివల్ల వాళ్ళకు 100% రిజల్ట్ వచ్చింది. ఓపెన్ స్కూల్స్ ద్వారా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాంట్లో చర్లపల్లి సెంట్రల్ జైల్ అని ఉంటుందా, లేకపోతే జస్ట్ చర్లపల్లి అని ఉంటుంది? ఎందుకంటే బయటకు ఉద్యోగావకాశాల కోసం వెళ్ళినప్పుడు చర్లపల్లి సెంట్రల్ జైల్ ఉంటే వాళ్ళ పట్ల ఇబ్బంది కలిగేటువంటి అంశం లేదు. అది NIOS తరఫు నుంచి సర్టిఫికేట్ వస్తుంది, దాంట్లో చర్లపల్లి మెన్షన్ అవుతుంది. ఫైనల్గా ఇంకా వీరి వృత్తి విద్యకు సంబంధించి వీళ్ళ నైపుణ్యాలు పెంపొందించడానికి చర్లపల్లి సెంట్రల్ జైలు తరఫున ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు, మాకు చర్లపల్లి జైల్లో ఇండస్ట్రియల్ యూనిట్ చాలా బాగుంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. వేరియస్ వీవింగ్, కార్పెంటరీ, స్టీల్ వర్క్, సోప్ అండ్ అదర్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మాకు సర్టిఫికేట్ ఇంతకుముందు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ ITI ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది, త్వరలో అది వస్తుంది. దాంట్లో వాళ్ళకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేషన్లో ఓన్లీ ITI చర్లపల్లి అని రాసి ఉంటుంది, దాంట్లో ప్రెజెంట్ ఏమీ ఉండదు. సో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఇది మొత్తానికి ఖైదీలకు సంబంధించినటువంటి వృత్తి విద్యను పెంపొందించడానికి త్వరలోనే ITIని కూడా ఏర్పాటు చేస్తామంటూ జైలు శాఖ డీజీ చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 106 మంది ఈ 10th క్లాస్లో ఎన్రోల్ చేసుకుంటే వివిధ కారణాల వల్ల కొంతమంది మధ్యలో ఆపేశారు, కొంతమంది బెయిల్, కొంతమంది బెరోల్ మార్గంలో బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో సుమారుగా 78 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో చర్లపల్లి నుంచి పరీక్ష రాసినటువంటి సుమారుగా 56 మంది కూడా 100% ఉత్తీర్ణ సాధించారు. ఇప్పటికే +2తో పాటు ఆ తర్వాత డిగ్రీ చదవడానికి కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశామంటూ కూడా జైలు శాఖ డీజీ చెప్తూ ఉన్నారు.